వెల్కమ్ టు V3 న్యూస్. రాష్ట్ర గీత కార్మిక ఆర్థిక సహకార సంస్థ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన పల్లె రవికుమార్ పదవి ప్రమాణ స్వీకారానికి వెళ్లే ముందు అబ్దుల్లాపూర్ గండిమైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్, సర్దార్ సర్వారి పాపన్న, ధర్మభిక్షం విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాలలో తెలంగాణ గీత పనివారాల సంఘం అధ్యక్షుడు బొమ్మగాని ప్రభాకర్, రవి, రచయిత కేవీఎల్, నాయకులు బబ్బో దేవేందర్ గౌడ్, సందుల బాలరాజు గౌడ్, ప్రవీణ్ కుమార్ గౌడ్, ఎంపీటీసీలు సీక సాయి కుమార్ గౌడ్, భీమగాని భాస్కర్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు గుండె రవీందర్, లింగం గౌడ్, శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ స్థాయిగా రైతాంగ పోరాటం ధర్మభిక్షం గౌడ్ గారు గీత కార్మికులు సాధికారికంగా బతకాలి, గౌరవంగా బతకాలి, మంచి ఒక గొప్ప వృత్తిగా ఇది జరుగుతుందని ఉద్దేశించిన ఆరోగ్య శాఖ అణగారిన వర్గాల ప్రజల హక్కుల కోసం పనిచేస్తూ ఈ గీత కృషి కోసం తన శాంతం పనిచేసినటువంటి ఆయన పోరాట ఫలితంగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు బలవంచి గీత కార్మికుల సంక్షేమం కోసం ఆర్థిక చైతన్యచేందుకు రాష్ట్ర ఆర్థిక సహకార సంస్థను ఏర్పాటు చేశారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి చైర్మన్గా నాకు అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళ ఏ ఆశయాల కోసమైతే ఎవరి ఆలోచనల పూర్వం కోసుకుందో ఎవరైతే దానికి జీవం పోసి దానికి ఉండాలని కొట్లాడినటువంటి మహనీయులను జరుపుతున్నారు. అందుకే ఆయన వాళ్ళ నేను పదవి బాధ్యతను స్వీకరించే సందర్భంగా ఆ మహనీయుడికి వాళ్ళు అర్పించి అక్కడే ఒక 2 గంటలేసి దండపెట్టుకుని ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తానని ఆమెను నిజాయితీగా నిబద్ధతగా ఇవ్వడం చెప్పాలనేటువంటి ఆ నిజాయితీని నేను చాటుకోవడం కోసమే ఇవాళ నేను ఇక్కడికి వచ్చి ధర్మభిక్షం గారి విగ్రహానికి నివాళులర్పించి పదవి బాధ్యతల స్వీకార కార్యక్రమానికి బయలుదేరాలని తప్పనిసరిగా ఆయన ఆశయాలను కొనసాగిస్తాను. ఆ ఆకాంక్షలు ఆయన ఆకాంక్షలు నెరవేరేలా అందరి సహకారంతో ప్రభాకర్ అన్న ఇక్కడ మన సురేందర్ గౌడ్ గారు, సాయి, అందరూ, గీత, ప్రవీణ్, అందరూ పేరు పేరున తప్పనిసరిగా ధర్మభిక్షం గారి ఆశయాల కోసం అందరి సహకారంతో తప్పనిసరిగా కుటుంబం నుంచి వచ్చినటువంటి వారి తల్లిగారైనటువంటి లింగయ్య గారు కమ్యూనిస్టు ఉద్యమ నాయకుడే కాకుండా ఆ ప్రాంతంలో వీరోచిత ఉద్యమాలు నిర్వహించినటువంటి నాయకుడు. ఆయన సర్పంచ్గా కూడా చాలా కాలం చేసి ధర్మభిక్షం గారి నేతృత్వంలో ఆయన ఆ ప్రాంతం అంతా కూడా గుడిలాగా బతుకున్నటువంటి నాయకుని కుటుంబానికి ఉన్నటువంటి పల్లె రవిని అభినందిస్తూ వారి అన్నగారైనటువంటి వెంకన్న కూడా ఎందుకనేసి వినయ్ కూడా ఆ ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి వాళ్ళు. ఆయన కేవలం ఇవాళ కార్పొరేషన్ చైర్మనే కాదు, ఆ కార్పొరేషన్ చైర్మన్ నియమించడంలో ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ఆవిర్భావంలో ఒక జర్నలిస్టుగా, ఒక యువకుడుగా, విద్యార్థి నాయకుడిగా ఆయన చేసిన అన్ని పోరాటాల్లో అగ్రగామిగా ఉండి నాయకుడిగా ఉండి ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో సాగుతున్నటువంటి పోరాటంలో ఆ భుజం కలిపి ప్రజలతో కలిసినటువంటి
నాయకుడిగా రవిని అభినందిస్తూ గీత కార్మిక కార్పొరేషన్ కు ఆయన అధ్యక్షుడనంటే మొట్టమొదట మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్